పోయిన సంవత్సరం జరిగిన హైందవ శంఖారామం చాలా విజయవంతంగా జరిగింది. మన భారతదేశం మన స్వతంత్రం వచ్చిన తర్వాత మొదటిసారిగా జరగటం ఇది హైందవ శంఖారామం. కొంత వేల పీఠాధిపతులు, కొంతమంది దేశభక్తి ఎక్కడి నుంచి వచ్చిందో అప్పుడు వచ్చింది. ఇక్కడ ఒక చిన్న పల్లెటూరు కానీ ఆ పల్లెటూరు ఇది అది దేశంలో ఉన్న ప్రతి ఒక్కళ్ళు హైందవ శంఖారామానికి వచ్చారు. అంటే దానికి కారణం ఏంటంటే హిందూ సమాజానికి లేదా భారతీయ సంస్కృతికి ఆధారం దేవాలయం. దేవాలయం ఉంటే సమాజ సంక్షేమ కేంద్రం అని అంటాం. ఎట్లా ఉదయం పూట తీర్థం ఇస్తారు మరి దేవాలయం తీర్థం అంటే 24 రకాల ఔషధులు ఉంటాయి. పంచగవ్యం, పంచఘృతం, పంచామృతం, తులసీదళం, అందుకని ఆ కాల మృత్యుహరణం, సర్వవ్యాధి నివారణం అని అంటూ ఇస్తారు. అంటే ఆరోగ్య వ్యవస్థ గుడి నుంచి జరుగుతుంది. ప్రతి గుడిలో గంట ఉంటుంది. మధ్యాహ్నం వేళ ఘంటానాదం చేస్తూ ఆగమ అర్ధంతో దేవాన అని పిలుస్తారు. అంటే దేవతలకి స్వాగతం. ఎవరికైతే ఒక్క పూటకు భోజనానికి నోచుకోరు వాళ్ళందరూ కూడా ఈ ఘంటానాదం విని గుడికి రావాలి. దేవుడికి ఇచ్చిన నైవేద్యం అన్నప్రసాదం పేరుతో అందరికీ పంచుతారు. అంటే ప్రతి నిత్యం అన్నదానం గుడి నుంచి జరిగేది. భోజనశాల, ధర్మశాల అంటే ఎవరైనా వస్తే ఆశ్రయం, మల్లశాల అంటే వ్యాయామశాల, వేదశాల అంటే వేద విద్య, యోగశాల యోగాసనాలు, యాగశాల యజ్ఞం, గౌశాల ఇవన్నీ సప్త సంతాన విధి అనే పేరుతో గుడి నుంచి జరిగాయి. ఇవన్నీ జరపడానికి హిందువు తన ఆదాయంలో 11% గుడికి సమర్పించేవారు. గుడికి మనం కట్టిన దేవుడే యజమాని, మనం కాదు. మనందరం ట్రస్టీస్ అంటారు, ధర్మకర్త. వీళ్ళు ఇవన్నీ చూడాలి. అంత చక్కని వ్యవస్థ. మరి ఇవన్నీ ఉంటే ఇంకేం కావాలి ఆ ఊరికి? కాబట్టి సమాజ సంక్షేమ కేంద్రంగా దేవాలయం వెలసిల్లింది. అటువంటి దేవాలయ వ్యవస్థని ఎండోమెంట్ పేరుతో ఇంగ్లీష్ వాడు దీని ధనం అంతా తీసుకోవచ్చట ప్రభుత్వం. దీని వ్యవస్థ మొత్తం వాళ్ళే కంట్రోల్ చేయాలట. ఇట్లాంటి పనులు చేసి దాంట్లో ఉండే పూజారినేమో ఒక గుమస్తాగా మార్చి పారేసి దానికి ఈఓని ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ని పెట్టి వాడికేమో ₹1,00,000 శాలరీ, ఇతనికేమో 5,000 6,000. ఒకనాడు వాస్తవంగా భూములు ఇచ్చారు. ఎందుకు ఇచ్చారు? ఆ పూజారికి దేవునికి కైంకర్యానికి ఉపయోగపడుతుందని అవన్నీ ఇస్తే అవన్నీ ప్రభుత్వం తీసేసుకుంది. సో ఇవన్నీ బాధలు అనుభవిస్తున్న హిందూ సమాజం హిందూ దేవాలయం స్వతంత్ర ప్రతిపత్తిని తెచ్చుకొని తీరాలి అనే భావంతో మొన్న హైందవ శంఖారామం కార్యక్రమం జరిగింది. మొదటిసారి ఆంధ్రప్రదేశ్లో. భారతదేశం మొత్తం పాల్గొనలే, తెలంగాణ కూడా లేదు, కేవలం ఆంధ్రప్రదేశ్. సుమారుగా 23,000 పంచాయతీలు ఉంటే దరిదాపు అన్ని పంచాయతీల నుంచి కార్యక్రమానికి అటెండ్ అయ్యారు 5 లక్షల మంది. సో ఎవరి ఖర్చులు వాళ్ళు పెట్టుకొని ఆ రకంగా అందరూ కూడా అటెండ్ అయ్యారు. అద్భుతమైన కార్యక్రమం. 148 ఎకరాలు పార్కింగ్కి తీసుకోవాల్సి వచ్చింది. 50 ఎకరాలు సభాస్థలిగా మారింది. సుమారు కొన్ని వందల మంది సాధుసంతులు ఆ విధంగా విజయవంతంగా సాగి. అయితే దాని భవిష్యత్తు మనం ఏమని ఆలోచిస్తున్నామంటే అది కేవలం కార్యక్రమం కోసం కార్యక్రమం కాదు. భవిష్యత్తులో ప్రతి దేవాలయం ప్రతి ఊరిలో ఉంది, ప్రతి వీధిలో ఉంది. దేవాలయం లేని వీధి లేదు, దేవాలయం లేని ఊరు లేదు, ప్రతి చోట ఉంది. ఆ దేవాలయం చుట్టుపక్కల ఉన్న వాళ్ళని భక్త మండలి అనే పేరుతో వారానికి 1 గంట సేపు గుడికి రమ్మని కోరుతున్నాం. వస్తే ఏమని పేరు పెడుతున్నాం? దేవాలయంలో మహా ఆరతి అని పేరు పెడుతున్నాం. వచ్చిన అందరికీ చేతిలో దీపం పెడతాం. అందరూ కలిసి, అది రామాలయం అయితే రామనామం 5 నిమిషాలు, సత్సంగం అని అంటారు. శివాలయం అయితే శివనామం,
హనుమంతుడిదైతే హనుమాన్ చాలీస. అట్లా 5 నిమిషాలు 10 కనీసం అందరు కలిసి ఒకే స్వరంతో అక్కడ కార్యక్రమంలో మహాఆరతి ఇవ్వాలి. అంటే ఎప్పుడైనా ఒక సంఘటన నిర్మాణం కావాలంటే నిశ్చిత స్థలం, నిశ్చిత సమయం, సమాన విచారం, ఈ 3 ఎక్కడుంటే అక్కడ శక్తి లభిస్తుంది. వాళ్ళ భక్తి ఉంది, అది శక్తిగా లేదు. అంటే ఎలా ఉంది, ఎవరైనా సరే గోవును చూస్తే పూజలు చేస్తున్నాడు, చంపుతుంటే పారిపోతున్నాడు. దేవాలయం చూస్తే పూజలు చేస్తాడు, పడగొడుతుంటే పారిపోతున్నాడు. ధ్వంసం చేసేస్తున్నారు. చిన్న కూడా భగవద్గీత చూస్తే పఠనం చేస్తారు, తగలబెడుతుంటే దగ్గరికి రాదు. స్వామీజీలు వస్తే పాద పూజలు చేస్తారు, తాన్ని చంపేస్తున్నా దగ్గరికి కాబట్టి భక్తి ఉంది, అది శక్తిగా అంటే దాన్ని శక్తిగా రూపొందించాలి అనే ఉద్దేశంతో ఈ పెద్ద కార్యక్రమం ఆలోచించారు. ఆ మహారతి అయిన తర్వాత దీపాలన్నీ దేవుడి దగ్గర పెట్టి, అసలు ఎందుకు ఈ దేవుడికి హారతి ఇచ్చాం దాని గురించి చెప్పాలి. ప్రతి దేవత కూడా ధర్మ సంస్థాపన కోసం అవతరించిన రూపాలు. ఆ గుణాలు ఏమిటో ప్రజలకు తెలియచేయాలి. రాముని గుణాలు ఏమిటి, ఎందుకు ఆశిస్తున్నాం అంటే ఆ సద్గుణాలు నాలో కూడా ప్రవేశింపచేయి. కృష్ణుడు ఎందుకు పుట్టాడు, శివుడి యొక్క రూపం ఏమిటి, వాటిని వర్ణించి మన జీవితాలు అలా మార్చుకొని, అంటే మానవుడు మాధవుడిగా మారాలి. అటువంటి భావాలతో ఒక భజన కార్యక్రమం చేసి శాంతి మంత్రం చెప్పుకొని వెళ్ళిపో. ఈ మాత్రం కార్యక్రమాన్ని ఇప్పుడు రూపొందిస్తున్నారు యావత్ ఆంధ్రప్రదేశే కాదు, భారతదేశం మొత్తంలో కూడా. కాబట్టి దేవాలయం కేంద్రంగా మన జీవితాలు నడిచాయనుకో, అప్పుడు సద్గుణాలు, సంస్కారం అవన్నీ కూడా నిర్మాణం అవుతాయి. సో ఇది ప్రభుత్వాలు శాసించే అవసరం రాకూడదు. కాబట్టి ప్రభుత్వం చేతుల్లోంచి విడుదల చేయాలి. ఇక్కడ ఉండే దేశభక్తులు, దైవభక్తులుగా ఉన్న ప్రజల చేతుల్లో దేవాలయ పరిపాలన జరగాలి, అంతేకాని ఉద్యోగుల చేతుల్లో కాదు. అటువంటి భావనతోటి కార్యక్రమం జరిగింది, విజయవంతంగా సాగింది. అది మొత్తం భారతదేశంలో అనుసరించడానికి సిద్ధంగా ఉంది. దీంతో పాటుగా మొన్న మేము 1,00,000 యువగల గీతార్చన అని ఒక కార్యక్రమం హైదరాబాద్లో ఎల్బీ స్టేడియంలో జరిపాము 2019లో. అది 30,000 మందితో, అంటే 40 శ్లోకాలు యువతకి సంస్కారం ఇచ్చేవి భగవద్గీతలోంచి సెలెక్ట్ చేసి బుక్కులు ప్రింట్ చేశాం. శ్లోకాలలో ఒక 5 శ్లోకాలు ఏమైనా చెప్పగలరా? అంటే మొత్తం దాంట్లో ఉద్దేశం ఏంటంటే నరేంద్ర మోడీ ఏ దేశానికి వెళ్ళినా భగవద్గీత ఇచ్చొస్తారు. 63% యువత ఉన్న దేశం భారతదేశం అని చెప్తాడు. యువత ఎక్కువ ఉంటే మంచిదే, కానీ సంస్కారవంతమైన వాళ్ళు కాకపోతే దేశానికి బరువు అవుతారు. అందుకని అవి సెలెక్ట్ చేసి 40 శ్లోకాలు యువతకు సంస్కారం ఇచ్చేవి 3.5 లక్షల బుక్కులు ప్రింట్ చేశాం, మొత్తం దేశానికి పంచాం. అది అధ్యయనం చేసిన 30,000 మంది ఎల్బీ స్టేడియంలో కార్యక్రమం. అలాంటివి మొన్న మళ్ళీ కోటి హనుమాన్ చాలీసా అని తిరుపతిలో జరిపాం. అది మళ్ళీ 30,000 మందితో తిరుపతిలో జరిగింది. సో అటువంటి కార్యక్రమాల ద్వారా వాతావరణం ముందుకు తీసుకువెళ్దాం అని మన కోరిక. ప్రేక్షకుల మీద ఒక్క 5 వాక్యాలు ఏమన్నా చెప్పగలరా? ఏవి? మీరు అదే భగవద్గీతలో ఎన్ని శ్లోకాలు రాశారు, ఒక 5 వాక్యాలు. తెలుసు, అందరికీ తెలిసినవి ఉన్నాయి. పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతం ధర్మ సంస్థాపనార్థాయ సంభవం. అదే కాకుండా యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానం ధర్మస్య తదాత్మానం సృజామ్యహం. అంటే దైవం ఇచ్చినటువంటి అనేక భక్తి యోగంలో ఉన్న అనేక శ్లోకాలు మనం ఎలా మానవుడు జీవించాలి అని ప్రతి ఒక్క సమస్యకి సమాధానం భగవద్గీతలో ఉంది. వాటిని మనం ఎలా స్వీకరించి జీవించాలి అని ఎత్ర నార్యస్తు దాన్ని ఏమంటారంటే పెద్దవాళ్ళు ఏది ఆచరిస్తే మిగతా వాళ్ళు అది అనుసరిస్తారు.
అని యజ్ఞదాచరతి శ్రేష్ఠ తత్తదేవి రోజన ఈ రకమైనటువంటి వాక్యాలని పెద్దవాళ్ళు అనుసరించండి ముందు, తద్వారా చేసుకోవచ్చు. ఇంకోటి అంటే మన దాంట్లో ఈ భిన్నత లేదు, మనం అందరం ఒక్కటే అని చెప్పడానికి నేను భారతదేశం అంతా తిరుగుతాను కాబట్టి మనం వాళ్ళకు కొన్ని సూచనలు ఇచ్చాను. మనందరం ఒకటిగా ఉండేది ఎట్లా, దానికోసం ఇప్పుడు ఎక్కడికి పోయినా భారతదేశంలో భారత మాతాకి జై అంటారు. అంటే తల్లి ఒకరే, మరి మనం అంతా అన్నదమ్ములు, అక్క చెల్లెలు, వేరెట్టవుతాం. అదేవిధంగా పండుగ ఏది వచ్చినా ఒకే రోజు జరుపుతారు యావత్ భారతం. మరి ఎందుకు మనం భిన్నం ఎక్కడ? మంత్రం చెప్తారు, ఒకే రోజు చెప్పే ఒకే పద్ధతి, జంబుద్వీపే భరతవర్షే భరతఖండే అంటూ చెప్తారు. మరి ఎక్కడ మనం వేరు? భాషల సంస్కృతంలో నుంచి అన్ని భాషలు పుట్టాయి కాబట్టి సంస్కృతం అధ్యయనం చేస్తే సరిపోతుంది. కాబట్టి ఎక్కడ మనం వేరు కాదు, మనం అంతా ఒక్కటే. కాబట్టి ఇప్పుడు తీర్థయాత్రలు చేస్తున్నారు. ఆంధ్ర వాళ్ళు హరిద్వార్ పోతున్నారు, హరిద్వార్ వాళ్ళు కేరళలో ఉన్న తిరువనంతపురం వస్తారు. ఎందుకు వస్తున్నారు? కాబట్టి మనం అందరం ఒక్కటేనే భావం తెచ్చుకొని కలిసి జీవించడానికి ప్రయత్నించాలి. అందుకు 4 సూత్రాలు ఏం చెప్పానంటే, నిన్న యోగా టైంలో కూడా యోగా మనిషిని, మనస్సు, శరీరాన్ని కలుపుతుంది, కరెక్టే. కానీ మనుషుల్ని కలిపేది ఎట్లా? అందుకు 4 సూత్రాలు చెప్పాను. అందులో ఏమిటంటే, 1 పరనింద నాకరే, ఎదుటి వారి తప్పులు ఏమున్నా బయట చెప్పొద్దు. నువ్వు బయట చెప్పావనుకో, వాడు ఎందుకు నీ దగ్గరికి వస్తాడు? వాడి తప్పులు ఎప్పుడు కూడా బయట చెప్పొద్దు. 2వది ఆత్మస్థుతి నాకు, తనను తాను పొగుడుకోవద్దు. తనను తాను పొగుడుకోవడం రాక్షస గుణం. ఒకసారి నారదుడు వచ్చి హిరణ్యకశిపుడి దగ్గర నమో నారాయణ అనరా అంటే వాడు నమో హిరణ్యకశిపాయ అంటాడు. కాబట్టి పరనింద కానీ ఆత్మస్థుతి కానీ ఈ 2 రాక్షస గుణాలు. ఇవి ఉన్నవాడు జీవితం అంతా ఒంటరిగా బతకాలి. 2 దైవీ గుణాలు. ఒకటేమంటే యోగ్యత, అభినందన. ప్రతి ఒక్కరిలో ఏదో యోగ్యత ఉంది, సద్గుణం ఉంది. అది గుర్తించి 10 మందిలో అన్నావా, నీ వాడవుతాడు. బాగా పాడతాడు, మాట్లాడతాడు, రాస్తాడు. అది గుర్తించాలంటే అహంకారం లేకపోతేనే సాధ్యమవుతుంది. కాబట్టి ఈ పంచి చివరిది ఏమంటే, దోషకో ఏకాంతమే దూరుకరు. తప్పులు ఉన్నాయి, ఒంటరిగా సరిదిద్దు. సద్గుణాలేమో 10 మందిలో తెలియచేయి, నీ ఎమ్మటి వస్తాడు. ఒంటరిగా కూర్చోబెట్టి, నాన్న నీలో ఉన్న మంచిగా అందరికీ చెప్తారా, ఈ చిన్న పొరపాటు సర్దుకోరా అన్నావు, నిన్నే గురువుగా భావించి జీవితం ఇస్తాడు. అంటే ఈ 4 ఆచరిస్తేనే పతంజలి చెప్పిన యోగా అది సక్సెస్ అవుతుంది అని నిన్న చెప్పాను. కాబట్టి మనుషులు కలవాలి. వాళ్ళ భార్యాభర్తలు తన్నుకుంటున్నారు, డైవర్సులు చేస్తున్నారు, అన్నదమ్ములు తన్నుకుంటున్నారు. ఈ రకమైన పరిస్థితి ఎందుకు వచ్చిందంటే, ఈ 4 గుణాలు ఆచరించక. డబ్బులు, చదువు అది కాదు, ఈ గుణాలు కావాలి. అవి తెచ్చుకోవచ్చు, కానీ ఈ గుణాలు లేకపోతే అవి కూడా భారం. కాబట్టి అలా జీవించడం మనం నేర్చుకుందాం అని నేను విషయం చెప్పాను. అది నేర్పడం కోసమే దేవాలయాలు కేంద్రంగా మలుచుకొని, ఎవరికైనా కష్ట సుఖాలు ఉంటే అవన్నీ పంచుకొని ఒక కుటుంబంగా జీవించడానికి ప్రయత్నించాను. చూశారు కదా, మన దేశం స్వతంత్రం ఇంకా రాలేదు, మరో స్వతంత్రం కోసం పోరాడుతున్నామని చెప్పిన వ్యక్తి ఇంకా పోరాడుతాను, నా జీవితాంతం నేను పోరాడుతూనే ఉంటాను అని అంటున్నారు. ఇంత మంచి విషయం తెలిసిన ప్రజలకైతేనేమి, మాకైతేనేమి, చిన్నపిల్లలు నిన్నగాక మొన్న పుట్టినోళ్ళు కానీ, 2000లో పుట్టినోళ్ళు కానీ, వాళ్ళకి స్వతంత్రం గురించి ఇది పూర్తిగా తెలియదు. తెలిసిన మేము తెలుసుకోవాలని ఇంకా అనుకుంటున్నాం. చాలా సంతోషం. జై శ్రీరామ్.